రోజు మైలాడుదోపిలి డివిజన్ బాపులెడ్డి నగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న ఒక పురాతనమైన ప్రహారీ గోడ కూలి ఈరోజు దాదాపు 5 పసిపిల్లలు అందులో ఈ ఒక దుర్ఘటన సంఘటనలో దాదాపు 2 పసిపిల్లల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తూ ఉంది. మళ్ళీ 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. వీటికి అన్నిటికీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పదే మేము అందరం కూడా చెప్పడం జరుగుతుందంటే శిథిలావస్థకు చేరుకున్న ఏవైతే కట్టడాలు ఉన్నాయో, ప్రహరీ గోడలు ఉన్నాయో వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం ఎన్నోసార్లు నేను జిహెచ్ఎంసీ అధికారులు కూడా వినిపించుకున్నట్టు కూడా ఇది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు ఈ యొక్క ప్రహరీ గోడ కూలి ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే అమాయక పసిపిల్లల ప్రాణాలు కోల్పోయారని చెప్పి కూడా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా జిహెచ్ఎంసీ అధికారులను, వారు వెంబడే స్పందించి కేవలం మైలాడుదోపిలి డివిజనే కాకుండా నగర ప్రాంతంలో, ఎందుకంటే రానున్న వర్షాకాలం మనందరం దృష్టిలో ఉంచుకొని నగర పూర్తి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలు కావచ్చు, పురాతనమైన కట్టడాలు ఉంటే వాటిని ఇమీడియట్గా తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలు, అమాయక ప్రజలు వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. గతంలో కూడా మనం ఎన్నో సంఘటనలు ఇలాంటి చోటు చేసుకుని మనం చూసినాం. కాబట్టి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు ఈ శిథిలావస్థ చేరుకున్న ఏవైతే కట్టడాలని వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ పసి ప్రాణాలు పోయినాయి అని చెప్పి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నా, జిహెచ్ఎంసీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఈ పసిపిల్లల ప్రాణాలు కోల్పోయారో వారికి ఖచ్చితంగా వాళ్ళ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మైలాదోపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి బాబుల్ నగర్ ఏరియాలో 7 కుటుంబాలకు, బీహారీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్న నివాస గృహాలలో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు గోడ కూలడం వల్ల ఒక 5గురికి గాయాలైనాయి. అందులో ఒక 8 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల పాప చనిపోయినారు. కాబట్టి మిగతా వారిని ఉస్మానియా హాస్పిటల్ చికిత్స గురించి పంపడం జరిగింది. ఈ కారణం ముఖ్యంగా రాత్రి వర్షం పడ్డ కారణంగా గోడ నాని కింద కూలినట్టుగా అనిపిస్తుంది. గోడ కూలడం వల్ల ఈ 2 మరణాలు జరిగింది. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు సార్? ఇంత బీహార్కి చెందిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు. గోడ పాత సార్ అది ఎప్పుడు కట్టిందా? ఇప్పుడు ఈ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి సార్? బాడీస్ ఎక్కడ పంపించారు? బాడీలు ఎక్కడ ఉన్నాయి సార్? బాడీస్ అన్నీ కూడా ఉస్మానియా ఇప్పుడు పోస్ట్ మార్టం తరలిస్తున్నారు. दीवार गिर गया, वहाँ पे बच्चे लोग खेल रहे थे, नहीं पेड़ के ऊपर तो पूरा दीवार ही गिर गया। क्या गिर गया तो फिर मतलब 4-5 जने खेल रहे थे, तो मतलब जो होश में आया ना तो सब जनों को हॉस्पिटल लेके गए। 2 जने मर गए सब कौन कौन है? क्या बोलते हैं उसका नाम और नूरजान है, एक का नाम आफिया है। अब कितने लोगों को मार लगे? अभी 4 जनों को लगे। उन लोगों का नाम क्या है? आप लोग कहाँ के रहने वाले लोग? बिहार के। बिहार के। क्या काम करते थे इनके? मैं पापा करते थे राजमिस्त्री का। For more videos like this, subscribe Big TV channel.